కోటి కోసం చెయ్యండి 7,000 వేసిన ఆదుకున్న సాయం నిన్ను దీవించురా. మన దేవుడు ఇచ్చిన వరకు చాలు. ఇంతే అన్ని ఏదోనా వంచేయాలని అవన్నీ కాదు. మీకు ఏమైనా జాగుంటే ఎప్పుడు నేను కట్టించి పిల్లలు చాలా చెడిపోతున్నారు. రైతులందరూ భూమిలో అమ్మేస్తే ఇక పంట ఓరు పండిస్తారు. అక్కకుని భూమి అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటారా. వేనా నా కార్ది మన ప్రొఫైల్ ఏంది తెలుస్తుందా? ప్రొఫైల్ ఇస్ గోడ సోకుల సోకాడు देख के कैसा डालते कोई भी ऐसा हटते ऐसा नहीं हटते. ఓవర్ యాక్షన్ దేవా रोयल मैं कबूतर ना बोलो. करीम जल्दी चलो चलो 1 2 3. अरे भैया डोर कहाँ है देखो जी जरा गैप रखो जी. अरे ఏంట్రా ఇది रेडी भैया डोर खोलो. अरे रुको रुको स्टोरेज खोलो. स्टोरेज में लगा मस्त आया चलो नडो नडो रियल గా కొడుతురు బై ఇల్లు నిజంగా కొడుతురు. भैया एंट्री. रुको 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 वाइस रुको आगन स्पीड सेम एंट्री दियो 3 2 1 गो. फिर रुको भैया हनुमान से आते की क्या है लोग देखते हैं भैया आशा बोले तो अच्छा नहीं रहता रे. वो जानवर को देख के डरे सरकार रहता. आदमी को देख के कैसा डालते कोई भी ऐसा हटते ऐसा नहीं हटते. ఓవర్ యాక్షన్ ఆయన స్టార్ట్ అవుతాడని అడిగాని స్టార్ట్ అయినప్పుడు నువ్వు ఏం చేయాలంటే చూసి ఈయన ఇట్లా సైలెంట్ అయిపోయింది చూసుకోవాలి. ఎంట్రీ కొట్టేసి ఆయన సైలెంట్ ఉంది వచ్చినప్పటి నుంచి మేము భయపడా ఆయన रिएक्ट नहीं हो रहे कुछ भी ना बोल के हां बस होता मार लो 3 2 1 गो. या देखो అన్న మూవీలా అమ్మ చచ్చిపోతే పోతాడు చూడు. హుషారావు 3 2 1 గో. జరిగిపోరు గాయ్స్ ఇది ఉట్టి రీల్ కోసమే. ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పగిలి చేస్తారు. ఇంట్లో పెద్ద లొల్లిలు అయిపోతాయి. ఇగో వీలే నాకు సిగరెట్ ఆపిస్తు దగ్గర అంటే కరీం అంటు కరీం అంటే కరీం ఎంబడొస్తుండు. ఇట్లా నేను ఉన్నా ఇట్లా ఊసి ఇగో షాక్ అంతే. అంతేనా? అరే తెలుగులో చెప్పు, ఆయనకు అర్థం కాదు.
నాకు చూపిస్తున్నా, నాకు చూపి ఇట్లా చేయని చెప్పి నాకు ఇగో చూపినా ఇట్లా, ఇగో నేను ఇట్లా వచ్చినానా ఇట్లా ఉన్నాను నాకు ఇట్లా చూసి షాక్ అయినావు అంతే. అద్దరికి తెయ్యనా అది అద్దరికి తెయ్యి. ఇగో ఇట్లా నాకు చూసి ఇట్లా షాక్ అయినా ఇంకా జరగాలి तुम लगा फिर से मान लो ऐसा चलते हो मैं ऐसा चल जाता ना फिर से मान लेते चलो ఆగిపోయినాం కదా అన్న మేము ఆగిపోయినాం అయిపోయారు ఇప్పుడు నేను వెళ్ళిపోయినా కదా కొట్టుకుంటారు కామెడీ అసలు నా గురించి ఏమనుకుంటున్నారు రియాక్షన్ లేదురా ఏం చెయ్యాలి ఇట్లా మారిపోయిండు రైట్ డన్ రైట్ రైట్ 3, 2, 1 గో. ఏమైంది నీకు ఇట్లా 3, 2, 1 గో. చెప్పనా సో గైస్ వీళ్ళతో రీల్ చేసుడు కాదు చచ్చిపోవడం ఒకటే మంచిది పోయినా టేకింగ్ పోయినా ఒకటి మామిడి వేస్తుండు వీళ్ళకి నేనే నేర్పాలి ఎట్లా తీయాలో అందుకే మన ఫాలోవర్స్ వీళ్ళందరూ నాకు నేర్పిస్తారు చూడు ఈయన మంచి కొంచెం వెంకకు ఈయన రీల్ చేసుడేమో కానీ చిప్పు పెట్టుకోవాలా ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి లేదు నడు జల్లి అయిపోయిందా ఎడిట్ చేయి ఏం చేయి తెలుసా ఇట్లా ఇట్లా ఏదో పైసా ఒక్కర్ లెక్క సిగరెట్ పెడితే చూసినావా ఊకే సిగరెట్ అంటుండు మళ్ళా మా ఇంట్లో తిడతారు అసలు అంత యాక్టింగ్ చేస్తాడు एक शॉट करेंगे भैया एक शॉट करेंगे అట్లా అనుమన్నారు ఎవరు వీడియో కట్టపన్న వీడియో ఎవరు అన్నమన్నారు కట్టప్పని మా ఇద్దరు అనుమన్నారు మనం ఎందుకంటే కటింగ్ వీడియో ఏమైతే కటింగ్ రా వీడియో మాకే ముఖాలే కట్ చేయరాదు అయిపోతుంది ఇక్కడ కెమెరా పెట్టు మనకేం చెప్పి తీసుకొచ్చిండు మనిషికి ఒక రీల్ తీసాం గంట అని చెప్పి తీసుకొచ్చి అందరం కలిసి ఒక రీల్ చేసి అదే ఆయన రీల్ చేసిండు మన రీల్ కాదు మళ్ళీ చేసి ఒక్కొక్క టేక్ 10 సార్లు చేస్తాడు టేకింగ్ తెలియదు వాకింగ్ కొడతా అంటాడేమో జాగింగ్ వచ్చిండ వాకింగ్ జాగింగ్ ఇక అటు పోదాం ఆంటీ వాళ్ళ దగ్గర పోదాం సో గైస్ ఒక రీల్ కి ఎంత కష్టపడుతున్నాం ఏందనేది మీరు చూస్తారు కదా అసలు ఏందంటే ఒక ఆర్టిస్ట్ కి తెచ్చుకుంటే ఒక సింగిల్ టేక్ లో అయిపోతుంది వీళ్ళు ఫ్రీగా వస్తారు కదా అని చెప్పి తీసుకొని వస్తుంటే వీళ్ళకి యాక్టింగే వస్తలేదు అనమాట అరే పండుగ కాదురా అరే మన ప్రొఫైల్ ఏంది తెలుస్తుందా ప్రొఫైల్ ఇస్ కూడా ప్రొఫైల్ కాదట సోకుల సోకాడు లౌలీ పొరగాడు ఒక్కొక్క రీల్ అని పట్టుకొచ్చిండు ఈయన రీల్ అయిపోయింది ఇప్పుడు ఎండ ఎక్కువ అయిపోతుంది ఎండలో ఈ కారు ఎందుకు ఇస్తా పాడ పుడుతుంది అరే కానీ మళ్ళా చూడు మళ్ళా రీల్ అంటాడు కట్టి ఇడికెళ్ళి మళ్ళా చేస్తాడు మీరు వద్దంట మరి మాకు ఎందుకు తీసుకొచ్చి రావాలి ఎందుకు కట్టుకురావాలి తీసుకుంటే తీసేసుకోవాలి వీళ్ళు మేము ఎందుకు దీనికి వెనకాల రా అంటే ఆయన దిగి వస్తాడు
చేస్తాడో మాకు తెలుసు. ఆయన కనిపించాలి వెనకాల చాలా కార్లు కనిపిస్తాడు. రైట్ కొంచెం ఎక్కువ కోను రెడీయా 3, 2, 1 go. అరే గుద్దు అది సరే 3, 2, 1 go. కాదు ऐसा कर रहे अंदर మా జావుజీ అరే రీల్ వస్తుందివా ఓర్రివా ఆడ ఓర్రి రీల్ అయిపోయింది దాకా రండి రండి అన్నాడు. రీల్ అయిపోయినాక వెళ్ళిపోండి అంటున్నాడు. నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? నేను ఏదైనా అనుకున్నానంటే అది పూర్తయ్యే వరకు నిద్ర వేగ రైట్ ఓకే నార్మల్ అన్న ఓకే 3, 2, 1 go. अरे जो वहाँ पे सीनरी मिस होता जी అన్న ఎట్లయితుంది చూడు సెల్ఫీస్ లెక్క. ఆయన వీడియో అయిపోగానే వెళ్ళిపోదామని అంటాడు. ఇప్పుడు బట్టలు వేపించిండు, ఎన్ని వేపించిండు. రానే అన్న అవును ముఖంకి ఇచ్చిరు పెట్టుకొని ఏంది పాన్స్ ఉమెన్స్ పాన్స్ ఇచ్చిరు. కాదు మెన్స్ చైనీ సెలర్ అంటుండు. రీల్ ఇట్లా అప్లోడ్ చేస్తాడు. నేను చూస్తాను సినిమా చూడలేదా మీరు ఎవరు చూడలేదా ఏం పని చేస్తారు మీరు ఎంత పేమెంట్ ఎంత 200 300 ఫోన్ 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 నా ఫోన్ ఇవా मेरा फोन दूसरा अगर फोन पे नंबर है पूरी जल्दी है पूरी 7893 सपना ఎంతమంది 1 2 1 2 3 6 7 8 9 10 11 12 13 14 14 మెంబర్స్ 15 నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. 16 ఎంత కొట్టాలా వచ్చి మా అప్పటి నుంచి అన్నా మొత్తం 16 మెంబర్స్ ఉన్నామన్నా మేము. 7000 వేసిన 500 తీసుకోరు అన్నా మేము 16 మెంబర్స్. పరేషాన్ బాయ్స్ అని ఆమె ఒక ఆమె కాదు అందరికి. డైలీ ఏం కావాలి ఎప్పుడు డైలీ పంపిస్తాను మండి తిన్నాం అంటే ఎప్పుడు వంట సామాన్లు అన్ని తీసుకొని వస్తా కలుపుకొని తిన్నాం పని మాకు చేసేసరికి ఇబ్బంది అయిపోతుంది పని వదిలేరు మా దగ్గర పని చేయరు ఎంతమంది ఉన్నారండి? 200 250 అదే 300 కావాలా డైలీ 1000 రూపాయలు కావాలా ఒక 2 రోజులు మీ కూలి ఏ ఒక్క రోజు 2 రోజు అక్క ఏమనుకుంటారు అక్క నాకు మేము అనుకునేది ఏం లేదు ఏది పరేషాన్ ఏమో అన్నాడు టీవీలలో చూస్తాం కాబట్టి అదే పేరు ఉంది మాది పరేషాన్ బాయ్స్ మా యూట్యూబ్ ఛానల్ 7000 కరెక్ట్ మంచిగా అవుతుంది మీ కొడుకుని 14 మంది. అక్క నిజం చెప్పురి ఓనర్కి ఎక్కడం జాగుంది ఈడ. ఒకసారి వీడియో బంద్ చేయండి. ఎకరం ఒకసారి వీడియో బంద్ చేయి. ఇగో ఈ అక్క కొన్ని భూమి
చూసి అందరికంటే కోటీశ్వర్లు ఆమెనే. ఏముంటది అవును. భూమి లేని వాళ్ళు ఎట్లుంటది ఎంతసేపు కష్టపడాలి. గవర్నమెంట్ సైడ్ నుంచి అవన్నీ కాదు. మీకు ఏమైనా జాగుంటే ఎప్పుడు నేను కట్టించేస్తాను. ఎన్ని గజాల మీద ఇల్లు మీకు నార్మల్ కట్టియడానికి ఎంత అవుతాయి పైసలు? స్లాబ్ వేస్తారా అయింది ఏసీ ఫాల్ సీలింగ్ ఇన్ సీలింగ్ అంటే ఒక 3 లక్షలు 4 లక్షలు అంటే ఇస్తా. ఇప్పుడు ఎందుకంటే ఒక్కోళ్ళు లేరు చాలా మందికి గీయాలి. నువ్వు ఇయ్యాలనుకుంటావు 2-3 లక్షలు సాయం చేసినా కూడా నేను యాడ్ చేసుకుంటాను అంతే. సరే చేద్దాం. ఒక 2 నెలలు సినిమా వస్తుంది, అది గ్యాంగ్స్ ఆఫ్ సికింద్రాబాద్ అని. ఈ గంజాయి మీద తీస్తున్నా, పిల్లలు చెడిపోతురుగా. దాని మీద 2 కోట్లు దాకా పెట్టి తీసినాం నేను అన్న. అయితే ఇప్పుడు కొన్ని రోజుల్లో రిలీజ్ ఉంది, 2 నెలలు. అయ్యాక నేను ఏమంటున్నా, నేను ఈయనే షిఫ్ట్ అయినా. ఫోన్లలో గేమ్లు ఆడేది ఒకటి బంద్ చేయది, గంజాయి ఒకటి బంద్ చేయది. కాలేజీల దగ్గర ఉన్నాయి ఇక్కడ, పిల్లలు చాలా చెడిపోతున్నారు. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. నాకు భయం వేసింది మామ, నాకు భయం. ఉండాలి. అట్లా ఏమైందట? ఏమైంది? వెళ్ళిపోతురా వీళ్ళందరూ? చేస్తాక నేను ఖచ్చితంగా చేస్తా. ఒక 2 నా సినిమా ఇట్లా రిలీజ్ కాగానే రండి మీరు. అక్క నేను ఒకటి చెప్పాలా? నిన్న అక్క నేను చిన్న స్థాయి నుంచి వచ్చి దేవుడు నాకు నా దగ్గర అక్క ఏం లేకుండా నేను ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో ఈ పొజిషన్లో వచ్చినాక నాకేముందంటే మనకు దేవుడు ఇచ్చిన వరకు చాలు. వెళ్తే అన్ని ఏదోనా వంచేయాలని ఆలోచనతోనే నడుస్తున్నా. అదే ధైర్యంతో మనకే నిండాలంటే కాదు, ఎదుటోని సాయం చేస్తే కూడా మనం కాదు. ఇప్పుడు సినిమా గురించి ఎన్నో అప్పులైనాయి, అయినా కానీ భయం లేదు. దేవుడు ఉన్నాడు, చేస్తాడు. లైకులు కొడతాం, లైకులు వద్దు, సినిమా అని రైతులందరూ భూమిలు అమ్మేస్తే ఇక పంట ఎవరు పండిస్తారు? అందరం ఎందుకు ఫోన్లు అయితే చాలా ఖరాబ్ అవుతారు కాబట్టి దాని గురించే నేను ఎన్నో సినిమాలు వేరే వేరే తీయచ్చు. నేను లవ్ స్టోరీ తీయచ్చు, అది తీయచ్చు. డ్రగ్స్ మీద మారాల, పిల్లలు బాగుండాల. ఎందుకంటే ఎంతో కష్టపడి పిల్లలకు ఇంత పెద్ద చేస్తారు, తప్పుదారి పడతారు పిల్లలు. ఓకే బాయ్. ఇవన్నిటికీ నేనే ఇచ్చిన అన్నకు ఐడియా. నేను ఎన్నిసార్లు కనిపిస్తాను ఈసారి ఇస్తా, గుర్తుపెట్టుకో. అక్క బాయ్ బాయ్. అక్క అక్క అమ్మ బాయ్. అందరికి బాయ్ బాయ్. మొక్కురి మంచిగా ఉండాలని. థ్యాంక్ యూ. नेक्स्ट लोकेशन वो आ जाएंगे पहाड़ का। इधे में टम्मा माया करे सर। हाँ
నెక్స్ట్ లొకేషన్ కమ్ ఆన్. వేనా కార్లో చెరీలు వేనాతోనే ఇగో. సో గైస్ చూడండి మా దగ్గర ఎంత కష్టపడతాడు వేనా. ఇంకా రిటర్న్ వస్తుంది గాలి పోతలే అన్నా, గాలి బయటికి వస్తుందన్నా అన్నా, గాలి బయటికి వస్తుంది. ఎక్స్ప్రెషన్ చెప్పు. ఉందారా ఎక్కిందా? ఇప్పుడు ఇప్పుడు పెట్టు, ఇప్పుడు పెట్టు. ఆ లాక్ ఓపెన్ చేసి పెట్టానా. ఈడు పంచరోడు లెక్క ఉన్నాడు ఇప్పుడు ఎగ్జాక్ట్ నాలో